ఈ మధ్య ఇంటర్నెట్ చూస్తుంటే కొన్ని మీమ్స్ వస్తున్నాయి. చూడ్డానికి కాస్త గందరగోళంగా, అసలు ఏం అర్థం కానట్టనిపిస్తున్నాయి గదా. కానీ ఇవి కేవలం ఫన్నీ చిత్రాలు మాత్రమే కాదు, ఇదొక కొత్త భాష లాంటిది. అసలు దీని సంగతేంటో చూద్దాం పదండి. అవును, నిజమే. ఇవి కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు, యంగ్ జనరేషన్ ఆన్లైన్లో వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వాడుతున్న ఒక సరికొత్త స్టైల్ అన్నమాట. పైకి గందరగోళంగా అనిపించినా దీనికో పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, అయితే మొదటి విభాగానికొచ్చేద్దాం. అసలు ఒక నార్మల్ మీమ్కి, ఈ జెన్జీ మీమ్కి తేడా ఏంటి? ఒక మీమ్ను అంత విచిత్రంగా, అంత ఫన్నీగా మార్చే ఆ ప్రత్యేక లక్షణాలేంటో ఇప్పుడు విడదీసి చూద్దాం. జెన్జీ మీమ్స్లో అసలు విషయం దాని బొమ్మల్లో కాదు, దాని కమ్యూనికేషన్ స్టైల్లోనే ఉంది. టెక్స్ట్ అయితే భలే చిన్నగా, మధ్యలో కట్ చేసినట్టుంటుంది. కొన్నిసార్లు అర్థం కూడా ఉండదు. కాని దాని టోన్ మాత్రం ఎప్పుడూ ఊహించని విధంగా, చాలా నాటకీయంగా, విచిత్రంగా ఉంటుంది. అదే అసలు మ్యాజిక్. ఇక్కడ చూస్తే తేడా మనకే క్లియర్గా తెలిసిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక నార్మల్ మీమ్, ఒక సిచ్యువేషన్కి ఫన్నీగా రియాక్ట్ అవుతోంది. కాని రైట్ సైడ్ చూడండి, ఆ జెన్జెడ్ మీమ్లో రిప్లై ఏంటి? నువ్వు కాదు, దేనికి సంబంధమే లేదు గదా. ఈ ఊహించలేని తనమే జెన్జెడ్ కమ్యూనికేషన్ స్పెషాలిటీ అన్నమాట. సరే, ఈ కమ్యూనికేషన్ స్టైల్ వెనకున్న సీక్రెట్స్ ఏంటో చూద్దామా? పైకంతా గజిబిజిగా ఉన్నా దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండోయ్. అవేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ స్టైల్కి మెయిన్గా 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, పదాల్ని చిన్నగా కట్ చేసినట్టు వాడటం. 2, అస్సలు ఊహించని రిప్లైజ్ ఇవ్వడం, అసలా చాట్ ఎటుపోతుందో కూడా అర్థం కాదు. ఇక మూడోది, ఎమోషన్స్ చూపించడానికి అన్ని క్యాపిటల్ లెటర్స్, పిచ్చి పిచ్చి ఎమోజీలో వాడేయటం. ఈ 3 కలిసాయంటే చాలు, ఆ ఎఫెక్టే వేరు. అంతా బానే ఉంది కానీ, ఇంత గజిబిజిగా అర్థంపర్థం లేకుండా ఉంటే నవ్వెలా వస్తుందసలు? అదే కదా డౌటు. సరే, ఈ ర్యాండమ్నెస్ వెనకున్న కామెడీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుకున్న కామెడీకి సింపుల్గా 3 కారణాలున్నాయి. ఫస్ట్, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే దానికి కంప్లీట్గా ఆపోజిట్ రిప్లై వస్తుంది. ఆ సడన్ షాక్కే మనకు నవ్వొచ్చేస్తుంది. సెకండ్, ఆ సంబంధం లేని ఆన్సర్ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక ఫైనల్గా మూడోది, ఇది మన ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసే వాట్సాప్ చాట్లను గుర్తుచేస్తుంది కదా. అందుకే అంత కనెక్ట్ అయిపోతాం. సరే, ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి చూస్తే ఈ థియరీ అంతా ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నాకు నిద్రపోవాలి అనేది చాలా నార్మల్ స్టేట్మెంట్, కానీ దానికొచ్చిన రియాక్షన్ చూడండి. నిద్రనా? వద్దు. ఆ డ్రామా, ఆ ఓవర్ యాక్షనే ఇక్కడ కామెడీ అనమాట. నిద్రపోవడాన్నే ఏదో పెద్ద తప్పు అన్నట్టు చెప్పడమే ఇక్కడ ఫనీ పాయింట్. ఇక ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో అయితే అసలు ఆన్సర్కి అర్థమే లేదు. బహుశా అవును కాదు అంటే ఏంటి? ఏమీ లేదు. కాని ఆ కన్ఫ్యూజన్, ఆ అర్థం లేకపోవడమే మనల్ని నవ్విస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మరీనూ ఒక సీరియస్ రిక్వెస్ట్. బాస్, రిపోర్ట్ ఫినిష్ చేయన్నారు. దానికి రిప్లై ఏంటి? ఒకే ఒక్క ఎమోజీ, పక్కన అయిపోయిందా అనొక క్వశ్చన్. ప్రొఫెషనల్ చాట్లో ఇలాంటి గజిబిజీ ఫన్నీ రిప్లైస్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయం కదా. అందుకే ఇది భలే ఫన్నీగా అనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం జెన్జీ మీమ్స్ని అనలైజ్ చేశాం. ఇప్పుడు మనం కూడా ఒక జెన్జీ ప్రోలా ఎలా మాట్లాడాలో నేర్చుకుందామా? ఇదిగో మీకోసం ఒక చిన్న గైడ్. జెన్జీ స్టైల్లో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ 4 సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి. 1, సెంటెన్సెస్ని చిన్నగా కట్ చేసినట్టు వాడండి. 2, లెటర్స్తో పాటు నంబర్స్ని మిక్స్ చేయండి. 3, బాగా ఎగ్జాజరేట్ చేసే క్రేజీ ఎమోజీలను యాడ్ చేయండి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరు ఊహించని ర్యాండమ్ రిప్లైజ్ ఇవ్వండి. అంతే, మీరు కూడా జెన్జెడ్ స్పీకర్ అయిపోయినట్టే. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. ఈ జెన్జీ మీమ్స్లో అసలు అట్రాక్షన్ అంతా వాటి ర్యాండమ్నెస్లోనే, ఆ గజిబిజిలోనే ఉంది. అలా అస్సలు ఊహించలేకపోవడమే వాటిని అంత స్పెషల్గా, ఫన్నీగా మారుస్తోందన్నమాట. మరి ఈ టాపిక్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. ఈ జీజీ మీమ్స్ ఇవి జస్ట్ ఒక టెంపరరీ ట్రెండా, లేకపోతే ఆన్లైన్ కామెడీ ఫ్యూచర్ అంతా ఇలాగే గజిబిజిగా ర్యాండమ్గా ఉండబోతుందా? ఏమనుకుంటున్నారు? ఆలోచించాల్సిన పాయింటే కదా ఇది.